సాతానుగాడు ఏమి బోర్డు సలహా ఇస్తున్నాడు చూడండి. వాడు ఇస్తున్న సలహా అంటే వాడి డిసీజ్ తేలేడు, గుర్తుపెట్టుకోండి. వాడి డిసీజ్ ఇవ్వలేడు, వాడు ఏ అగ్ని గంధకాలు కురిపించలేడు. ఇంకా గట్టిగా మాట్లాడితే వర్షాలు కురిపించే సీన్ కూడా వాడికి లేదు. అప్పుడప్పుడు మీటింగ్లో వర్షాలు పడుతుంటే ఎవడ పని అంటారు? ఇది అంత లేదు, గుర్తుపెట్టుకోండి. వర్షం పడాలన్నా ఆయనే, వర్షం ఆగాలన్నా ఆయనే, ఒకడికి జబ్బు రావాలన్నా ఆయనే, ఒకడికి ఆరోగ్యం రావాలన్నా ఆయనే. అసలు సాతానుగాడు ఏదేని తోటలోకి రావాలన్నా వెల్కమ్ ఆయనే చెప్పాలి. ఆయన సెలవు లేకుండా ఏ ఆత్మ కానీ దృశ్య రూపంలో ఉన్న ఏ పదార్థం కానీ కదలడానికి రైట్ లేదు. అందుకే సాతానుగాడు ఏమంటాడంటే, బిడ్డలను చంపేసో బాగానే ఉంది. సాతానుగాడు అంటున్నాడు చూడండి, ఆస్తులు తీసేసో బాగానే ఉంది. ఎన్ని తీసేసినా ఇంకా యోబుకి ఆరోగ్యం ఉంది, అది తీసేయి.